అండి, అందరికీ 77వ స్వాతంత్ర శుభాకాంక్షలు. హాయ్ అండి. అండ్ అందరికీ ఈ తమ్నైల్ చూడంగానే అర్థమైపోయింది. సో ఇది వచ్చేసి ఈరోజు లాగే అనమాట. కార్తిక్ స్కూల్లో మార్నింగ్ ఇంకా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, 8కి అంతా స్టార్ట్ అయిపోయాము. బాగా రెడీ అయిపోయాడు కార్తిక్ అయితే. దెన్ నేను వచ్చేసి రెడీ అవుతున్నాను. ఇది నేను రీసెంట్గా ఈ మధ్య పర్చేసింగ్ చేశాను అనమాట. ఇయర్ రింగ్స్, ఈ నల్ల పూసలు సెట్ అనమాట. నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. దెన్ నేను ఇదైతే మామూలు బయట స్టోర్స్లోనే పర్చేసింగ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఆ రోజు అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్, రెడ్ అలా ఉంది కదా, బాగుంటుందని నేనైతే ఇది వేసేసుకున్నాను. సో కార్తీక్ ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. వాళ్ళ స్కూల్లో వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఈ ఇండిపెండెన్స్ డే అనేది. అండ్ ఎవ్రీ స్కూల్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. సో వీళ్ళ దగ్గర ఏంటంటే డ్యాన్సెస్, స్పెషల్లీ సాంగ్ సెలెక్షన్ అయితే ఆసమ్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా స్పీచ్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అనమాట వీళ్ళ దగ్గర. సో మీరు కూడా ఈ వ్లాగ్ కంటిన్యూ చేయండి. అండ్ నాకైతే అండి స్పెషల్లీ ఇవంతా చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఇలాంటి మెమరీస్ అనేవి అందరికీ ఉంటాయి. నేనేం స్పెషల్లీ చెప్పక్కర్లేదనమాట. ప్రతి ఒక్కరికి ఇలాంటి మెమరీస్ ఉంటాయన్నమాట. నాకైతే అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే. అంటే ఒక్కసారిగా స్కూల్ డేస్ అయితే చాలా గుర్తొచ్చాయి. తలని తప్ప ఇంకేం కనిపించలేదు.
చూసారు కదండి, ఇదైతే వీళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అనమాట. వాళ్ళ టీచర్స్తో సహా అందరూ కూడా చాలా మంచిగా డ్యాన్స్ అయితే వేశారు. మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ కూడా చేసుకున్నారు. ఇక్కడ చూడు, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇప్పుడైతే మేము మన తిరుపతిలోని ఏడి బిల్డింగ్ గ్రౌండ్కి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఆ సెలబ్రేషన్స్ కార్తీక్ కూడా చూపిద్దామని ఇక్కడికి వచ్చాము. చూస్తూ ఉండాలి. ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు తదుపరి కార్యక్రమం. సో చూసారు కదండి, మేము స్కూల్లో ఆ సెలబ్రేషన్స్ అంతా పూర్తి చేసుకొని మన తిరుపతిలోని ఏడి బిల్డింగ్కి వచ్చామన్నమాట. మా వాడికి చాలా ఆకలిస్తుంది. ఏమంటే టిఫిన్ టైం స్కిప్ అయిపోయింది. సో వాడికి మార్నింగ్ కాఫీ ఇచ్చేసి స్కూల్కి పంపించేశాను. ఇంకా వస్తూ వాళ్ళ స్కూల్లో చాక్లెట్స్ అలాగే వేఫర్స్ ఇస్తే అవి తింటూ వస్తున్నాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్లీ మన ఏడి బిల్డింగ్లో ఈ హార్స్ రైడింగ్ అనేది చాలా స్పెషల్ అనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయి, బట్ లాస్ట్ వన్ ఇదే అనుకుంటాను. అంటే స్కూల్లో మేము అదంతా చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేందుకు మాకు ఈ టైం అయితే కరెక్ట్. సో అప్పటికి మేము 9:30 కల్లా వచ్చేసాము. ఇక్కడ ఈ హార్స్ రైడింగ్ జరుగుతుంటే చూస్తున్నాం అనమాట. దెన్ అక్కడే కార్తీక్ ఒక మంచి మెమరీగా ఉంటుందని ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక ఫోటో కూడా తీపించాను అనమాట. సో ఆఫీసర్స్ అనమాట, వాళ్ళ దగ్గర ఫోటో వీడియో తీపించాను, మీరు కూడా చూడొచ్చు. అండ్ వాడైతే కొంచెం భయపడ్డాడు, బట్ మళ్ళీ వాళ్ళు మంచిగా మాట్లాడితే ఇక ఫోటో అయితే తీసుకున్నాను. ఇంత పెద్ద జెండా చూసారా, నిజంగా ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఉందన్నమాట. సో చూస్తే బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అందుకని ఇంకా కార్తీక్ని కూడా నిలబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. లాస్ట్లో మా ఇంట్లో తీసుకున్న ఫొటోస్ కూడా నేను షేర్ చేశాను, మీరు చూస్తూ ఉండండి పూర్తిగా. అది పడిపోయింది ఎందుకో పాపం, ఆయన పడిపోయినాడు. ఇక్కడ ఏమైందంటే మా వాడికి ఒకటే కాదు చెప్పాలంటే, నాకు కూడా బాగా ఆకలేస్తుంది. సో కార్తీక్ దగ్గర 2 వేఫర్స్ ఉన్నాయి, సగం వాడు సగం నేను తింటున్నాం. ఎందుకంటే టైం చాలా అయిపోయింది, 10 అవుతుంది మేము రిటర్న్ అయ్యేటప్పటికి. సో ఇద్దరం షేర్ చేసుకున్నాం. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారా ఎన్ని వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయో. మేమైతే చిన్నప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేసేవాళ్ళం అనమాట. అంటే మా స్కూల్లో అయిపోయి మళ్ళీ ఏడి బిల్డింగ్కి వచ్చేవాళ్ళం, ఎందుకంటే చాక్లెట్స్ బాగా ఇస్తారు అని ఒక చిన్న ఇదితో. అండ్ సో ఇప్పుడైతే కార్తీక్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను. సో మేమైతే ఇప్పుడే ఏడి బిల్డింగ్ నుంచి ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే ఇంకా మనం వంట అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో ఏం లేదు, జస్ట్ సాంబారు, రసము, ఒక కర్రీ, ఈ 3 చేసేస్తే అయిపోతుంది. ఆల్రెడీ నేను మార్నింగే పప్పు పెట్టి ఇంట్లో పూజ చేసుకొని నేను బయలుదేరా. 8 కంతా బయలుదేరేసా. స్కూల్లో 8కే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, 8 to 9:30 వరకు అనమాట. సో 9:30 అవగానే ఇంకా నేను మళ్ళీ ఏడి బిల్డింగ్కి వెళ్ళాను. ఏడి బిల్డింగ్ దగ్గర బాగా సెలబ్రేట్ చేస్తారు, అది మీకు అందరికీ తెలిసిందే. అందుకని అక్కడికి వెళ్ళేసి ఆ సెలబ్రేషన్స్ కూడా చూసుకొని కవర్ చేసుకొని ఇంటికి వచ్చాము. సో కార్తీక్ అయితే రాగానే ఇలా కూర్చునేసాడు, ఎందుకంటే ఎండలు చాలా బాగా కాస్తున్నాయండి, చాలా బీభత్సంగా కాస్తున్నాయి ఎండలు. సో ఇద్దరం ఒక్కొక్క జ్యూస్ అలా తాగేసి ఇంటికి వచ్చామన్నమాట. మేమైతే ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇంకా వంట చేయాలి. సో కార్తీక్కి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ ఉంది, హోంవర్క్ ప్రిపరేషన్స్ ఏమన్నా ఉంటే కూడా చేయించాలి అన్నట్టు. మీ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయంటే అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే.